హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏముంది ఈరోజు వీడియో ఏమొచ్చిందంటే మా పిల్లలది స్కూల్ యానివర్సరీ ఉన్నిందనమాట. యానివర్సరీనో యాన్యువల్ అయినా ఏదో ఒక డే గురించి ఆ డే గురించి ఎందుకులే కానీ అక్కడికి వెళితే వాళ్ళ స్కూల్లో ఏదో మ్యాజిక్ షో పెట్టారనమాట. మ్యాజిక్ షో ఏమేమి చేస్తాడో ఏమనేది చూద్దామని నేను కూడా ఉండి మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా అలాగే వీడియో చూపిద్దామనే ఉద్దేశంతో మ్యాజిక్ షోను వీడియో అయితే తీయడం జరిగింది. ఆయన ఏమేమి చూపిస్తాడో ఏమేమి చేస్తాడో అదైతే నాకైతే నేను చెప్పేంత ఓపిక లేదు నాకు. మీరే చూడండి, చూస్తూ ఆయన ఏం చేస్తాడు ఏమని ఏదన్నా మిస్ అయిన ఉంటే తర్వాత నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ మ్యాజిక్ షో అంతా చూడండి, లాస్ట్ వరకు చాలా బాగుంటుంది మ్యాజిక్ షో అయితే. కానీ ఏమంటే దీంట్లో ఇంకొకటి ఉంది ప్రత్యేకత. ఓన్లీ పిల్లలకు సరిపోయేది మాత్రమే మ్యాజిక్ చేశాడనమాట. పెద్దోళ్ళకి కావాల్సినవి మ్యాజిక్ చేయలే. ఎందుకంటే పెద్దోళ్ళు కోరుకునేటివి ఏంటివి, ఎందో 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు ఇస్తే కోట్ర పాటలు వచ్చేది, లేకపోతే పవరాలు వచ్చేది, లేకంటే ఒకరికొకరు జోడీని తెచ్చేది. అంత మ్యాజిక్ చేయలే ఆయన. నార్మల్గా చిన్నపిల్లలకు సరిపోయేంత మ్యాజిక్ అయితే చేశాడు. ఆ మ్యాజిక్ ఎలా ఉంది ఏమనేది చూసి మీరు మళ్ళీ కామెంట్ చేయండి నాకు. ఈ వాయిస్ చెప్పేటప్పుడు కొంచెము నాయిస్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే ఇది దాన్ని ఏమంటారు, ఈ ఫంక్షన్ జరిగింది అవుట్డోర్లో కదా, అంటే బయట కాబట్టి ఆల్మోస్ట్ అలాగే గాలిపాడు వస్తూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ కావండి. అలాగే చూడండి, ఏదేదో చేస్తాడు, ఫ్లవర్లు ఇస్తాడు, బొకేలు ఇస్తాడు, అన్నీ ఇస్తున్నాడు. లాస్ట్కి ఇదేదో కర్బూజకాయ తీసేసినాడు, ఒకటే పుచ్చకాయ.
ఈ మ్యాజిక్ అంతా చూసిన తర్వాత ఇతను మన శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్, డీ జోడి దాంట్లో జడ్జిగా ఉంటాడు. అతని దగ్గర వరకు వెళ్ళి వచ్చాడంట. నాకైతే ఎప్పుడు కనపడలేదు, కానీ వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నా మా పిల్లోళ్ళు, నాకు తెలీదు. సరే కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎందుకంటే మా వీడియోలు ఇలాంటివి ఎన్నెన్నో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతానని అనుకుంటున్నారో, లేకపోతే మిమ్మల్ని సంతోష పెడతాను అనుకుంటున్నారో నాకైతే ఐడియా లేదు. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకుండా.